యాకోబు పత్రిక కింద చదివాం కదా, 4వ అధ్యాయము 11వ వచనం చూద్దామా. ఒకనికి విరోధముగా ఒకరు మాటలాడకుడి, దేనికి విరోధం అవుతున్నాడు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అవుతాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటమ్మా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? క్లుప్తంగా చెప్తే 10 ఆజ్ఞలు, ఇంకా చాలా ఉన్నాయి. చేయకూడని చేసేవి ద్వితీయోపదేశకాండం అంతా ధర్మశాస్త్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అయితే వాటికి విరోధముగా ఎప్పుడట? కేవలం ఒక సహోదరునికి విరోధంగా మాట్లాడితే చాలట. ఒక సహోదరునికి విరోధంగా మాట్లాడితే చాలు. ఆమె ఏంటండి అట్లా అనే బదులు ఆమెను మార్చు ప్రభు అని ప్రార్థన చేయమ్మా. ఒకవేళ ఆమె మారదండి, ప్రార్థన చేసినా ఆమె మారదు, ప్రార్థన చేసినా ఆయన మారడు. ఆయనని సహించే మనస్సు నాకు దయచేయమని అడగాలి. ఆ వ్యక్తిని సహించగలిగేటట్టు, ఆ వ్యక్తి యొక్క మరి భావజాలం సరిగా లేకపోయినా దాన్ని భరించగలిగిన ధైర్యం నాకు ఆత్మశక్తి నాకు దయచేయమని అడగాలి. అప్పుడు ఎప్పటికీ కూడా మనం వీడిపోలేము.